సదానంద్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. ఆయన గత 20 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు. అదేవిధంగా బీజేపీలో కూడా మంచి పొజిషన్లో ఉన్నారు. ఆయన యొక్క విలువైన సందేశాన్ని మనకి ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. జీడిమెట్ల ఏరియాలో కూడా పెద్ద ఇన్సిడెంట్ జరిగింది. పోలీసులు లాఠీ చార్జ్ చేశారు. మనందరం పావు గంట 20 నిమిషాల్లో 200 మంది ఆపరేటర్లు వెళ్ళి అక్కడ ధర్నా చేసి వాళ్ళని విడిపించడం జరిగింది. దాంట్లో మన సదానంద్ గారు ముఖ్య పాత్ర వహించారు. అన్న మీకు ఆ సందర్భంగా మా ఆపరేటర్స్ మీద కేసులు బుక్ కాకుండా వాళ్ళని లాఠీ చార్జ్ చేయకుండా కాపాడినందుకు మా ఫ్యాకో తరఫున మీకు ధన్యవాదాలు తెలుపుతూ మీ యొక్క విలువైన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ కేబుల్ ఆపరేటర్ అందరికీ నమస్కారాలు. ఎంతో వేరే ప్రజల గురించి ఇక్కడికి వచ్చిన ప్రతి సోదరుడికి నా యొక్క ధన్యవాదాలు. మరియు ఫ్యాకో అధ్యక్షుడు సభాధ్యక్షుడు సతీష్ గారికి ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. నేను 94 నుంచి కేబుల్ ఆపరేటర్గా ఉన్నా. ఇదే హైదరాబాద్లో మాది చింతల్. నేను అక్కడ 31 ఇయర్స్ నుంచి కేబుల్ ఆపరేటర్ని. నేను 50 రూపాయల నుంచి కేబుల్ ఇచ్చాను. అప్పుడు ఈటీవీ కూడా రాలేదు. తర్వాత జమినీ ఒకటే ఉండే సినిమాలు వేసాను వీడియోలో. అక్కడ నుంచి ఇప్పటి వరకు మేము ఈ ఫీల్డ్లో ఉంటే ఈరోజు తొక్కుకుంటూ వచ్చిన రేవంత్ రెడ్డి గారు మనల్ని కూడా తొక్కుతూ ఉంటున్నాడు. మరి తొక్కనిద్దామా? ఆయన ఎవరు తొక్కుంటూ వచ్చాడు? మనల్ని తొక్కడానికి వచ్చాడా? మరి ఇంతకుముందు నా కిరణ్ కుమార్ రెడ్డి సీఎం ఉన్నప్పుడు మా లోకల్ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గారు అన్న మాకు ప్రాబ్లం వచ్చిందని 2010లో చెప్తే సీఎం గారు తీసుకెళ్లారు. నన్న విఎస్ఆర్యాన్ని తీసుకెళ్తే సీఎం గారు మాకు సానుకూల స్పందించి ఆ రోజు కుత్బుల్లాపూర్ నుంచి టోటల్ ఈ తెలంగాణలో సింగిల్ పేమెంట్ చేశాం. అంటే అప్పుడు 5 ఎంఎస్ఏలు ఉండే పెద్ద పెద్ద మల్టీనేషనల్ కంపెనీలు వచ్చాయి. అవన్నీ మనకు పేమెంట్ పరంగా ఇబ్బంది పెడుతుంటే మనం సింగిల్ పేమెంట్ చేసాం కుత్బుల్లాపూర్ నుంచి. ఇదే ఆదర్శంగా తీసుకొని 2 ఇయర్స్లో అందరూ స్టేట్ మొత్తం సింగిల్ పేమెంట్ చేశారు. సింగిల్ పేమెంట్ అంటే పేమెంట్ ప్రతి ఆపరేటర్ మా దగ్గర 70 మంది ఆపరేటర్ ఉంటారు. వచ్చే వాళ్ళు 30 తారీఖు నాడు అసిస్టెంట్లో బిల్లు కడతారు. బిల్లు రేటు పెరగకుండా ఆపాము. ఆ రోజు కాంగ్రెస్ గవర్నమెంట్ సపోర్ట్ చేసింది. తర్వాత మన గవర్నమెంట్ కేసీఆర్ వచ్చారు. వాళ్ళు కూడా పోల్ ట్యాక్స్ కట్టాలంటే నాయన నరసింహారెడ్డి గారు మన ఆపరేటర్ ఆయన ఓపిరిశ్వరరావు మేము హరిగౌడ్ గారు వేసారు వెళ్ళి మాట్లాడితే ఆయన సీఎం గారు కల్పించి సార్ వీళ్ళు ఉద్యమంలో ఉన్నారు, మనం ఉద్యమంలో చేసిన అన్ని ప్రజలకు వెళ్ళిందంటే కేబుల్ ఆపరేటర్ అంటే కేసీఆర్ గారు ఒకటే మాటతో చెప్పారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు కూడా మనకు సహకరించారు. మీకేమైనా కావాలంటే నేను ఫండింగ్ చేస్తానని చెప్పిన కేసీఆర్ గారు మనం ఇప్పుడు వచ్చిన రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారంటే మళ్ళీ తొక్కుకుంటా మనమే ట్యాక్స్ వసూలు చేస్తూ మనం జిఎస్టీ లేకుండే డిస్టినేషన్ కి సపోర్ట్ చేశాం. సరే 19లో డిస్టినేషన్ అయితే దాన్ని సపోర్ట్ చేశాం. ఇంటింటికి సెటప్ బాక్సులు పెట్టాం 1500 రూపాయలు పెట్టి. ఆ బాక్స్ డబ్బులు ఎవరు ఇస్తారు? ఈ రేవంత్ రెడ్డి సర్కార్ ఇస్తుందా? రోడ్ల మీద కోట్ల రూపాయల వైర్ ఉన్నది, ఇవన్నీ కట్ చేస్తున్నారు. ఎవరు ఇస్తారు? ఉపాధి కల్పిస్తారు, వచ్చి ఉపాధి లేకుండా చేస్తున్నావు. హైడ్రా అని రియల్ ఎస్టేట్ ఎప్పుడు ఇస్తావు? కేబుల్ ఆపరేటర్లు కట్ చేసి అంటే నువ్వు వచ్చింది మమ్మల్ని ఇబ్బంది పెట్టనిక మేము సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ మా ఎంప్లాయ్మెంట్ లేకుండా అంటే రోడ్డు మీద పడేస్తే నేను దేశాన్ని మేము 5 రూపాయల భోజనం చేయాలా, లేకుంటే రోడ్డు మీద పింఛన్ ఆడుకోవాలా? రేవంత్ రెడ్డి గారు మీరు ఇది ఆలోచించారు. మీరు గవర్నమెంట్ తొక్కుకుంటూ వచ్చింది, ఎవరు తొక్కుంటూ వచ్చారో నాకు తెలియదు, కానీ మమ్మల్ని కాపాడండి. కాపాడుతూనే మీ గవర్నమెంట్ ఉంటుంది. లేకుంటే చెప్తున్నా నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ లో ప్రతి ఒక్క ఆపరేటరు ఊరూరికి తిరిగి మిమ్మల్ని ఓడగొట్టే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తాం. మేము విన్నపంగా సంవత్సరంన్నర నుంచి మీ చుట్టూ తిరుగుతున్నాం. కాలు మొక్తా అని చెప్పాం, దండం పెట్టాం, అయినా కూడా మీరు స్పందించట్లేదు. సీఎం గారు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు ఆయన ఏదో నక్సలైట్ల మీద దాడి చేస్తున్నట్టు. ఏంటంటే మీరు దొంగలమా, నక్సలైట్లమా? మేమేమన్నా వైర్లు వేసుకుంటాం, వ్యాపారం చేసుకుంటాం సొంతగా. మేము ఊళ్ళకి వెళ్ళి ఎప్పుడో చిన్నప్పుడు వచ్చి ఈ హైదరాబాద్లో వస్తున్నాం కదా, మా బతికి మీరు సపోర్ట్ చేయవలసింది పోయి మీరు ఆ ముషరాఫ్ని చెప్పి ఆయన పాకిస్తాన్ ముషరాఫ్ లాక మా వైర్లు కట్ చేపిస్తే ఆయన వాయిస్ విన్నారా? మీరు కట్ చేసేయండి, ఫోన్ వైర్ ఉండొద్దు. ఎవరైనా జాగ్రత్త ఇది కట్ చేసి ఆపరేటర్ ఏడికి పోవాలి. నిన్న ఒక ఆపరేటర్ జీడివాడలో బయటకు వస్తున్నాడు, దాని ఫోన్ చేసి లాంటి రిక్వెస్ట్ రికార్డింగ్ దయచేసి కాంగ్రెస్ గవర్నమెంట్ చెప్తున్నా, నేను విజ్ఞప్తి చేస్తున్నా. అయ్యా మీరు 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 ఈ రాష్ట్రాన్ని బాగుపరచాలంటే వీళ్ళని తొక్కడం కాదు. రేవంత్ రెడ్డి గారు మాకు సహాయం చేయండి, మేము ఏం చేయాలో చెప్పండి. సింగిల్ ఫైబర్ వేయండి, మేము రెంట్ కట్టడానికి రెడీగా ఉన్నాం, మేము పే చేస్తాం. మీరేదో ఏటోకి జీరోకి కుమ్ముక్కయి మమ్మల్ని
మమ్మల్ని ఇచ్చేస్తాం. మా వైర్లకు ఏమొచ్చింది, ఎయిర్టెల్ జియో వాళ్ళకు వినాయకుడు ఎందుకు ఇస్తారు? అవి ఫోన్లకు లేవా? అవన్నీ కట్ చేయరు అంటే వాళ్ళకు మీరు కొమ్ము కాస్తున్నారా? దయచేసి మీరు గమనించాలి. మాకు మీ మీద కోపం కాదు, మా ఆవేశం ఆపరేటర్లది. మా ఆపరేటర్లు ఎవరికి ఏమైనా ఈ ప్రభుత్వం తప్పనిసరిగా బాధ్యత వహించాలి. దానికి ఖచ్చితంగా రుణం చెల్లిస్తారు. ఇప్పుడు గవర్నమెంట్ వడ్డీతో సహా వసూలు చేస్తారు. మీరు గమనించండి రేవంత్ రెడ్డి గారు. మాకు మీ గవర్నమెంట్ వచ్చింది ఓకే, మాకేం బాగలేదు రేవంత్ రెడ్డి గారు. కానీ మా ఆపరేటర్లను మీరు కాపాడుతూనే మీరు ఈరోజు అధికారంలో ఉంటారు. లేదంటే మీరు గద్దె దిగుడు గ్యారంటీ చెప్తున్నాను. ఈ నెక్స్ట్ ఎలక్షన్లో ఊళ్ళలోకి వస్తాడు, సర్పంచ్ ఎట్లా గెలుస్తారో మనం చూద్దాం, మన సత్తాయిలో చూపిద్దాం. ఒక్కరోజు సెట్ చేద్దాం. ఎంఎస్ఓ అందరూ కేబుల్ ఆపరేటర్లు ఐఎస్పీలో ఇంటర్నెట్ బంద్ చేద్దాం. రోజు ఒక్కరోజు బంద్ చేస్తే ఆయన 5 రోజులు తెలుస్తుంది. సచివాలయానికి 2 గంటలు ఇంటర్నెట్ లేకపోతే చచ్చిపోయినారు. అది మరి మా ఇళ్లలో లేకపోతే మా పిల్లలు ఎందుకు చదువుకుంటారు? మా పిల్లలు భవిష్యత్తు ఏంది? ఒకరు ఆన్లైన్లో ఇంటర్వ్యూ ఉంటే నెట్ పోతే ఆయన జాబ్ పోయింది. నువ్వు ఇస్తావా? నువ్వు జాబ్ ఇవ్వనోడివి, నువ్వు జాబ్ మీకే అధికారం మీకెక్కడిది? దయచేసి ఆపరేటర్లందరూ మనం యూనిటీగా ఉంటేనే ఈ పోరాటంలో గెలుస్తాం. చాలా ధన్యవాదాలు. ఇంతమంది వచ్చారు కాబట్టి మీ అందరికీ పాల్గొంటున్నాను. మీరు ఎక్కడికెళ్ళి వచ్చారు, మీ అందరు ధన్యవాదాలు. మన సతీష్ బాబు ఆధ్వర్యంలో మనం శాఖ ఆధ్వర్యంలో ముందుకెళ్దాం. ఒకటే కులం మనది, ఒకటే పార్టీ. మన పార్టీ కేబుల్ పార్టీ, మన కులం కేబుల్ కులం. కేబుల్ కులం ఐక్యత, కేబుల్ ఆపరేటర్ల ఐక్యత. ఈ అవకాశం ఇచ్చినారు సతీష్ బాబు గారు, ధన్యవాదాలు. अन्ना थोड़ा 2 मिनट अपन साइलेंस बैठेंगे, अपना केबुला कटा।